Okay, students, I am Mohan Kumar from Mohan Maths Academy. Now I am dealing CBSE 10th class Introduction to Trigonometry topic, exercise 8.4, fifth question, 9th sum. ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ముందు LHS తీసుకుందాం. ఓకే, కొసికెంట్ అంటే 1/sin A. sin బై 1 రాద్దాం. సీకెంట్ అంటే 1/cos A. ఇక్కడ cos A ఉంది, ఇక్కడ ఎలా రాసాం ఇక్కడ కూడా అలాగా 1 రాద్దాం. 1 into 1, 1 minus sin A into sin A, sin square A. Sin A into 1, sin A. The same way, మళ్ళీ అలాగే చేద్దాం. 1 into 1, 1 minus cos into cos, cos square. Cos into 1, cos. Okay, 1 minus sin square అంటే cos square A. అలాగే 1 minus cos square A అంటే sin square A. ఈ రెండు ఎలాగొచ్చాయి ఒకసారి చూద్దాం. నేను సైన్ స్క్వేర్ని ఎస్ కింద, కాస్ స్క్వేర్ని సి కింద రాస్తాను. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ని లెఫ్ట్కి వదిలేద్దాం, ప్లస్ కాస్ స్క్వేర్ని అటువైపు పంపిద్దాం. సో 1 minus కాస్ స్క్వేర్, 1 minus కాస్ స్క్వేర్, దాని వాల్యూ ఎంత? 1 minus కాస్ స్క్వేర్ వాల్యూ సైన్ స్క్వేర్. 1 minus కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్. సరిపోయిందా? అలాగే ఇప్పుడు సైన్ స్క్వేర్ అటువైపు పంపిద్దాం, కాస్ స్క్వేర్ ఇటు వచ్చేద్దాం. ప్లస్ కాస్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్, 1 minus సైన్ స్క్వేర్. ఏమీ అవుతుంది ప్లస్ అనమాట, సో దట్ వైపు వెళ్ళి మైనస్ అవుతుంది. కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 minus సైన్ స్క్వేర్, లేదా 1 minus సైన్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్. 1 minus సైన్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్. ఓకే, సో వీటన్నిటికీ మెయిన్ ఏంటి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అది మనకి ముందు నుంచి బాగా తెలిసిన ఫార్ములా. సో వాటి ప్రకారం మనకు వచ్చింది. కాస్ స్క్వేర్ ఎలా రాస్తాం మనం? కాస్ ఏ ఇంటూ కాస్ ఏ బై సైన్ ఏ. సైన్ స్క్వేర్ ఎలా రాయొచ్చు? సైన్ ఏ ఇంటూ సైన్ ఏ బై కాస్ ఏ. ఇప్పుడు క్యాన్సిలేషన్, సైన్ ఏ సైన్ ఏ, కాస్ ఏ కాస్ ఏ, ఏం మిగిలాయి? కాస్ ఏ సైన్ ఏ మిగిలాయి. ఓకే, ఇదంతా లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ కూడా మనం కనుక్కుందాం. tan ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏని ఎస్ కింద, కాస్ ఏని సి కింద రాస్తాం. tan ఏ అంటే సైన్ బై కాస్, కాట్ ఏ అంటే కాస్ ఏ బై సైన్ ఏ. ఈ రెండు ఇక్కడ కథ అంతా కూడా, స్టోరీ అంతా డెనామినేటర్లో రన్ అవుతుంది. న్యూమరేటర్ 1 కింద అలాగ ఉంటుంది. సైన్ ఇంటూ సైన్, సైన్ స్క్వేర్, ప్లస్ కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ బై కాస్ ఇంటూ సైన్.
ఓకే, ఇది పెద్దది రాయండి గీత. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎంత అవుతుంది? 1. ఇది 1 అయిపోయింది. కిందన మనకి 1 2 3 థర్డ్ లెవెల్ ఉంది కదా, అది పైకి వెళ్ళిపోద్ది. ఈ రెండు అలాగే ఉంటాయి. లేదంటే సింపుల్గా ఈ బైని మనం ఇంటూ కింద రాస్తే ఈ రెండు పొజిషన్స్ రివర్స్ అవుతాయి. ఓకే, కట్ చేసేయండి. సిఎస్ కాస్ ఏ చూడండి, రెండు ఇక్కడెక్కడ ఒకలాగా వచ్చాయి. therefore LHS ఈక్వల్ టు RHS. ఓకేనా? ఒకసారి చూసి స్నాప్షాట్ తీసుకో.